మాస్ జాతర ఇప్పుడే ప్రీమియర్ చూసా. ఇలాంటి మూవీ చూసేటప్పుడు లాజిక్స్ గురించి మర్చిపోవాలి. లాజిక్స్ గురించి పట్టించుకునే వాళ్ళు ఈ మూవీని చూడకపోవడమే మంచిది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, మీరు ఈ సినిమా చూసి షాక్ అవ్వకపోతే సినిమా ఇండస్ట్రీ వదిలేస్తా అని. సినిమా చూస్తున్నా లాస్ట్ వరకు చూసా, క్లైమాక్స్ కూడా చూసా. ఎక్కడైనా ట్విస్ట్ లాంటిది పెట్టి షాక్ ఇస్తారేమో అని ఎక్కడ కనిపించదే. అంటే ఇప్పుడు మీరు ఓకే, ఇంకా సినిమా నాకెలా అనిపించిందంటే జస్ట్ యావరేజ్ అనిపించింది. అది కూడా కొన్ని ఫైట్ సీన్స్ బాగున్నాయి కాబట్టి, అది కూడా సెకండ్ హాఫ్ వల్ల. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమెడిక్ సినిమా. కథ ఏంటంటే వద్దులే చెప్పకపోవడం మంచిది. ఇలాంటి మూవీస్లో కథ ఏముంటుంది అని రవితేజ గారు ఎందుకు ఇంకా 2000s ఆ టైం పీరియడ్లోనే ఉండిపోయారో నాకు అర్థం కావడం లేదు. మీరు స్టోరీ విన్నప్పుడు మీకు అనిపించదా ఇలాంటి మూవీస్ చాలా చేసేసాం మళ్ళీ ఎందుకని? రవితేజ గారే కాదు, చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఇలాంటి మాస్ చట్టం నుంచి బయటికి రావడం లేదు. ఇలాంటి మూవీస్లో ఏముంటుంది, ఫస్ట్ హాఫ్లో హీరో ఇంట్రడక్షన్, తర్వాత విలన్ పవర్ఫుల్ ఇంట్రడక్షన్, మధ్యలో లవ్ స్టోరీది ఒక సాంగ్, చిన్న కామెడీ లేని కామెడీ సీన్స్, ఇంటర్వెల్లో ఒక మంచి బీజిఎంతో ఒక ఫైట్, నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ కోసం హీరోయిన్తో రొమాన్స్, అలాగే 2 కామెడీ సీన్స్, మళ్ళీ క్లైమాక్స్లో ఒక అదిరిపోయే బీజిఎంతో మళ్ళీ ఫైట్. ఇదే ఫార్ములా ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటి సినిమాలు? సరే, ఇలాంటి మూవీస్ అలవాటేగా మనకని చూస్తాం. కొన్ని మూవీస్ వర్కౌట్ అవుతాయి, కొన్ని ఇలా మాస్ జాతరలా సగం సగం అవుతాయి. ఇందులో కొన్ని సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. మెయిన్గా సెకండ్ హాఫ్లో ఒక ఫ్యామిలీతో ఫైట్ సీన్ ఉంటుంది, అలాగే దాని తర్వాత విలన్ ఇంట్లో డిన్నర్ సీన్ ఉంటుంది. అక్కడ వచ్చే ఫైట్స్ అవన్నీ బాగా డిజైన్ చేశారు, అవి మాత్రం చాలా బాగా అనిపించాయి. ఇంక ఈ మూవీలో సాంగ్స్ అంత గొప్పగా ఏం లేవు, ఒక 2 సాంగ్స్ మాత్రం స్క్రీన్ మీద బాగానే అనిపించాయి చూసేటప్పుడు, అప్పటి వరకు మాత్రమే. ఇంకా బీజిఎం కొన్ని సీన్స్లో బాగానే అనిపించింది, కొన్ని సీన్స్లో మరీ లౌడ్గా ఉంది. మాస్ సినిమా కదా అని బీమ్స్ కొడతానే ఉన్నాడు, నీ కొట్టుడు సల్లగుండా. నవీన్ చంద్ర చాలా మంచి యాక్టర్, తను ఈ మూవీలో చాలా బాగా చేశాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే రొటీన్ తెలుగు విలన్. ఇలాంటి రోల్స్ చేస్తే ఎలాంటి యూజ్ ఉండదు మీ కెరీర్కి. ఇంకా శ్రీలీల, తన గురించి ఏం చెప్పాలి, చెప్పడానికి ఏం లేదు. తను ఇలాంటి మూవీస్ రెమ్యునరేషన్ కోసమే ఒప్పుకుంటుందేమో. మాస్ మహారాజా రవితేజ, ఈ మాస్ అనే ముసుగు తీసి మీ స్టార్డమ్ని యూజ్ చేసుకొని కొంచెం డిఫరెంట్ మూవీస్ తీస్తే బెటర్ అనిపిస్తుంది. మీ ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఈ మూవీలో కూడా అదే ఎనర్జీ ఉంది. ఇంకా డైరెక్టర్ భాను భోగవరపు ఇప్పటి వరకు వచ్చిన అన్ని మాస్ మూవీస్ని మిక్స్ చేసి ఒక ఫార్ములా కథను రెడీ చేసుకున్నాడు, కానీ చాలా రొటీన్ స్క్రీన్ ప్లేని రాసుకొని మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే చాలా రొటీన్ మాస్ మసాలా మూవీ. కొన్ని ఫైట్ సీన్స్, అలాగే రవితేజ గారి యాక్టింగ్ కోసం ఒకసారి చూడొచ్చు, అది కూడా లాజిక్స్ని పక్కన పెట్టి.